ద్వారా దేవుడు ఈ దినాల్లో మనకు కావలసిన సందేశాన్ని ఆయన అందించాడు. దీని గురించి హెబ్రీ గ్రంథకర్త 2వ అధ్యాయంలో మనందరికీ తెలిసిందే. ఈ రక్షణ గురించి ఒక మాట అంటాడు. ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుందుము అని ప్రశ్న మార్కం. ఇంత గొప్ప రక్షణ ఏమండి ఏంటంటే, ఇంత గొప్ప రక్షణను మనము అది నిర్లక్ష్యం చేస్తే అది ఎలాగూ తప్పించుకుందుము. రక్షణను ఏం చేయకూడదట? నిర్లక్ష్యం చేయకూడదు. రక్షణ అంటే అర్థం పరలోకం చేరటం అని మన బైబిల్ భాష కదా. నమ్మి బాప్తీసం పొందినవాడు రక్షించబడును అంటే నరకము నుండి రక్షించబడును అని. నమ్మని వానికి శిక్ష విధించబడునంటే నరకములో వేయబడును అని అర్థం అన్నమాట. ఏమండి, అయితే జరుగుతుంది ఏంటంటే, ఆరంభం నుండి దేవుడేమో తన కృపను బట్టి, తన వాత్సల్యతను బట్టి, ఏదో ఆయన కోపం ఎంతసేపు ఉంటుందండి? నిమిషం మాత్రమే ఉంటుంది. ఆయన దయ ఆయుష్కాలం అంతయు అది. ఏదో ఒక నిమిషం కోపతాపాన్ని ఒక కన్న తండ్రి బిడ్డల మీద చూపించినట్లుగా ఒక నిమిషమే తాత్కాలికమైన కోపాన్ని ప్రదర్శించిన ఆయన దయ మాత్రం ఎంత పట్టుకుంటుందట? ఆయుష్కాలం అంతా ఆయన దయతో ఆయన భక్తులను ఆయన జీవింప చేస్తూనే ఉన్నాడు. ఇశ్రాయేలు విషయంలో కూడా ఇందాక దైవ సేవకురాల ద్వారా దేవుడు మాట్లాడినట్లు 40 సంవత్సరాల పైగా వారు ఐగుప్తు దేశంలో బానిసలుగా వెట్టి చాకిరి చేస్తూ ఎప్పుడు కష్టపడటమే. ఇటుకలు చేయటం, రోడ్లు వేయడం, కాలువలు తవ్వటం, ఈ మోటి పనులు, మొరట పనులు, వెట్టి పనులకి మరి ఫరో వాళ్ళు నియమించారు. వాళ్ళకి గవర్నమెంట్ ఉద్యోగాలు ఏమి లేవు. ఏమండి, మరి ప్రశాంతమైన ఉద్యోగాలు లేవు. కూర్చొని రాసేటటువంటి ఏ పనులు లేవండి. వెట్టి పని ఏదైనా ఉందంటే చాకిరితో కూడింది, కష్టంతో కూడింది. ఆ పనులు వారి చేత చేయించారు. చాలా అవస్థపడ్డారు. ఇక్కడ విషయం ఏంటంటే, ఎందుకు ఈ 4 సంవత్సరాలు 400 సంవత్సరాలు పైగా ఇన్ని సంవత్సరాలు ఉంటుందేంటి? అబ్రహాము సంతతి దేవుడు వాగ్దానం చేశాడు కదా. వారు ఎందుకు ఆ బానిసత్వం నుండి విడిపించబడలేకపోయారంటే, వాళ్ళ కడుపు నిండుతుంది, చక్కగా భోజనం చేస్తున్నారు, తింటున్నారు, త్రాగుతున్నారు, హాయిగా నిద్రపోతున్నారు. ఈ బానిసత్వమే వాళ్ళకి చాలా హాయిగా ఉన్నట్లు ఉందన్నమాట. చాలా అంతకాలం ఎందుకు అన్ని 400 సంవత్సరాలు ఉన్నారంటే, వారు విమోచనను, రక్షణను, వాగ్దాన దేశాన్ని తన పితరుడైనటువంటి అబ్రహాముతో దేవుడు వాగ్దానం చేసిన సంగతులను వారు పూర్తిగా మరచిపోయారు. దాని గురించి ఆలోచించడం లేదు. ఇదే ఐగుప్తే మన సొంతం. ఇదే వాళ్ళు ఏ చాకిరి చేయించుకుంటాం, మొదలు పెడుతున్నారులే, చాలులే అన్నట్లు ఉంది. కానీ వారు తమ పితరునికి వాగ్దానం చేసినటువంటి పాలు తేలి ప్రవహించే దేశాల గురించి వారు ఆలోచించలేదు. ఆలస్యం అవడానికి కారణం అది. వారు ఎలాగూ అంత నిర్లక్ష్యం చేశారో దేవుడు అనుగ్రహించే వాగ్దాన దేశ విషయంలో ఈనాటి క్రైస్తవ లోకం కూడా అలాగే నిర్లక్ష్యం చేస్తున్నారు. ఏమండి, వాక్యం అనేది, వాక్యములు దాచబడిన సంగతులు, ఆ మర్మములు, రహస్యములు అనబడేటటువంటిది, ఆ జ్ఞానం దేవుడు మనకు అనుగ్రహించాడు. ఒక బ్రదర్ ఉండేవారు, వైడి ప్రసాద్ గారు అని. ఆయన సువార్తగా ఇప్పుడు లేడు, ఆయన చనిపోయారు. ఆయన అంటుండేవాడు, ఎవరో ఒక వ్యక్తి ఆ నోవహును గురించి ఆయన ఈవేళ బోధిస్తాడని పోస్టర్లో చూసినప్పుడు
చూసినప్పుడు నోహరు గురించి కానీ అబ్రహాం గురించి కానీ హానోకుని గురించి కానీ ఆయనకేం తెలుసు? అతనికేం తెలుసు? పుట్టుక క్రైస్తవులు బాల్యం నుండి వాక్యాన్ని లేఖనాలను మన పితరుల ద్వారా వినున్నామండి. ఏంది అసలు మిమ్మల్ని మీరు తగ్గించుకుంటారు? వినున్నాం, మనకు తెలుసు. కానీ వాళ్ళు వచ్చి ఇప్పుడు నేర్చుకున్నారు. చూడండి బల అంటాడు, వాళ్ళు వచ్చి ఇప్పుడు నేర్చుకున్నారు పాస్టర్ గారు, మన తాతల దగ్గర నుంచే మనకు తెలుసు. కరెక్ట్, ఆ మాట అని చెప్పింది కరెక్టే. కానీ తెలుసు, కానీ ఆ సత్యవాక్యాన్ని అనుసరించడానికిని సాక్షులుగా నిలబడటానికిని మనము శ్రద్ధ వహించిన వారము కానే కాదు. ఉచితంగా గ్రంథం దొరికింది, ఉచితంగా మిషనరీలు దొరికారు, ఉచితంగా ప్రేమించేటటువంటి దైవ సేవకులు దొరికారు. అన్ని విధాలుగా దేవుడు విద్యను, వైద్యాన్ని, నాగరికతను అన్నిటిని కూడా మనకు ఆయన కృప ద్వారా భక్తులను ప్రేరేపించి అన్ని అనుగ్రహించాడు. వాటితో పాటు గ్రంథాన్ని కూడా అనుగ్రహించాడు. కానీ మనం అందున్న దాచబడినటువంటి వేల వాగ్దానాలను సొంతం చేసుకోకపోవడానికి కారణం ఏంటంటే మన నిర్లక్ష్యం. అది మన నిర్లక్ష్యం. మన బద్ధకాన్ని బట్టి ఇంకా ఎలా ఉన్నామంటే, మొదటి వారం ఏమైపోయింది చెప్పండి? కడపటి వారం అయిపోయాం. మందిరాలకు మనం చివరే వెళ్తాం కదా, ఆరాధనకి చివరే వెళ్తాం, సాక్ష్యాల్లో కూడా చివరే ఉంటాం. చివరు ఉన్నాం. అన్ని ఎరిగినటువంటి వారు ముందుకు రావాల్సిన వారు, ముందు బెంచ్లో కూర్చోవలసిన వారు ఆలస్యమై చివరికి వెళ్ళిపోతున్నాం. ఆధ్యాత్మిక విషయం చేతులారే రక్షణ కార్యాన్ని, మనము ఆత్మకార్యాన్ని, అభిషేక కార్యాన్ని నిర్లక్ష్యం చేసుకుంటున్నాం కదా. ఇక్కడ 400 సంవత్సరాలు అయినా కూడా వారు బానిసలుగా ఉండడానికి కారణం దేవుడు అనుగ్రహించే విమోచన వాగ్దాన కార్యాన్ని వారు నిర్లక్ష్యం చేశారు. ఇక నిర్లక్ష్యం చేస్తుంటే మీరు వినాలి, బాగా అర్థం చేసుకోవాలి. ఇంకా ఫరో సైన్యం ద్వారా ఈ ఇశ్రాయేలు ప్రజలకు ఒత్తిడి ఎక్కువైపోయింది, భారం ఎక్కువైపోయింది, బాధ్యత ఎక్కువైపోయింది, కష్టం ఎక్కువైపోయింది, దెబ్బలు ఎక్కువైపోయింది. అప్పుడు సర్వనంగానే ప్రభువా అని మొరపెట్టడం మొదలుపెట్టారు. ఇప్పుడు గట్టిగా చెప్పడం వల్ల ఎప్పుడైతే ఈ ఐగుప్తీయులు శ్రమ పెట్టారో, ఆ శ్రమకు తాళలేక వారు దేవునికి మొరపెట్టారు. ఆ శ్రమకు తాళలేక దేవుని సన్నిధిలో వారి కన్నీరు విడిచారు. చూడండి, దేవుడు వారు పెట్టిన మొరను ఆలకించాడు, వారి కన్నీటిని చూచాడు. అన్నా మీరు బాగా అర్థం చేసుకోవాలి అందరూ. ఈనాడు ఏంటి సమస్యలు? నేనున్నాను, ఈ పడకలో నేను ఉన్నాను, ఈ రోగం తగ్గదా, నాకు ఆరోగ్యం కలగదా, ఈ సమస్య తీరదా, ఈ ఇబ్బందులు దూరం అయిపోవా అని నువ్వు అనుకుంటున్నా. ఏమిటి అసలు పరిస్థితి అంటే, నాన్న ఒకసారి కీర్తనకి వెళ్దామా? శ్రమ కలగక మునుపు 119 కీర్తన 69 వచ్చినమా? శ్రమ కలుగక మునుపు నేను త్రోవ విడిచితిని, ఇప్పుడు నీ వాక్యమును అనుసరించి నడుచుకొనుచున్నాను. అది శ్రమ కలుగక మునుపు ఏమైపోయింది? త్రోవను విడిచినటువంటి వారు అయిపోయారు. ఇప్పుడు ఏమి చేస్తున్నాడు? నీ వాక్యమును అనుసరించి నడుచుకొనుచున్నాను. అది అప్పుడు శ్రమ వెళ్ళగానే అయ్యో, దేవుని వాగ్దానాలు సొంతం చేసుకోవాలి. ఆయన వాగ్దానాలు సొంతం చేసుకోవాలంటే నా విమోచన కొరకు, ఈ బానిసత్వం విడుదల పొందుకుని నిమిత్తం నేను నా దేవునికి మొర్ర పెట్టాలని అప్పుడు మొరపెట్టడం మొదలుపెట్టారు. ప్రభు మొర వినవా, ప్రభు మొర వినవా, నీ కొరకేను వెతకేను దేవా, నాకు ఒకసారి కనిపించరావా. ప్రభు మొర వినవా, ప్రభు మొర వినవా, నీ కొరకేను వెతకేను దేవా,
అప్పుడు వారు శ్రమ కలిగినప్పుడు దేవునికి మొరపెట్టారు. అప్పుడు దేవుడు ఎక్కడో మిద్యాను అరణ్యములో తన మామ మందను గొర్రె మేకల మందను కాస్తూ దేవుని పర్వతం దగ్గర సంచరిస్తున్నటువంటి మోషేకు పొదలో ప్రత్యక్షమయ్యా. మీరు వినాలి, బాగా అర్థం చేసుకోవాలి. ఈ రెండు వీధుల్లో కూడా మేకల వారి వీధి కానీ సేవా సంఘ వారి వీధి కానీ అటువైపు ఉన్నటువంటి బిడ్డలు కానీ నేను రాత్రి మాట్లాడుకున్న మోయేస్ మేము అందరం మీలో ఉన్నటువంటి ఒక ఐక్యత, ఒక ప్రత్యేకత ఏంటంటే మా పితరుల స్వాస్థ్యాన్ని మేము విడిచిపెట్టి బయటికి వెళ్ళకూడదు. అది నేనండి మిమ్మల్ని పొగట్టం కాదు, వాస్తవాలు చెప్తా ఉన్నా. ఈ ప్రాంతానికి ఒక బలము, ఒక సపోర్ట్ మీరే. ఇది నిజం, ఎందుకు అబద్ధం లేదు. మీరే సపోర్ట్. ఆ పాత వాసన అలాగే నిలిచుంటానికి, ఆ ఆనందపేట అలంకారం ఆ పేరు పోకుండా ఉండటానికి మీరే కారణం. స్వాస్థ్యాన్ని మీరు దూరం చేసుకోలేదు. భద్రంగా దాచుకున్న బెత్తినంత స్థలమైన అందులో తల దాచుకొని బ్రతుకుతున్నారు. మీరే వెళ్ళిపోతే ఈ ఆత్మీయ వైభవం ఈ రెండు వీధుల్లో దాదాపు సంవత్సరానికి వచ్చేసరికి 5-6 సభలు జరుగుతాయి. దైవ సేవకులు వచ్చి మీరు బాగా ఆలోచించండి డీప్గా దీని గురించి. ఏ వీధుల్లో ఇలా జరుగుతాయా? అన్నీ ఇక్కడే. ఎవరు ఏ దైవజనులు సభలు ఏర్పాటు చేయాలని ఇదే షెల్టర్, ఇదే ఆశ్రయం. దేవుడు ఈ ప్రాంతాన్నే కోరుకున్నాడు. ఇది మీరు మర్చిపోవకండి. దేవుడు ఎలా చేశాడు? ఈ భాగ్యాన్ని మీకు అనుగ్రహించాడు. భక్తులను, అనేకులను, సేవకులను, వాళ్ళ ప్రేమాప్యాతలు మీరు సంపాదించుకున్నారు. వాళ్ళ ఆలోచనలో, వాళ్ళ మనసులో స్థానాన్ని మీరు సంపాదించుకున్నారు. ఏ పాస్టర్ గారైనా ఏమండి, అలనాడు ఇశ్రాయేలు విమోచన కొరకు అరణ్యములో గొర్రెలను కాస్తున్నటువంటి మోషేను ఎలాగూ దేవుడు పిలిచి వారి కొరకు ఐగుప్తు దేశానికి పంపించాడో మిమ్మల్ని సంరక్షించడానికి, దేవుని వాక్యం చేత మిమ్మల్ని బలపరచడానికి, ఉన్నత అభిషేక వాతావరణాన్ని ఈ వీధిలో మీ గృహాలలో నింపడానికి దేవుడు అనేక మంది దైవ సేవకులను మోషేను పంపించినట్లుగా మేము అది పంపించాం. నమ్మిదే తప్పడం అందరూ ఇది ఒక భాగ్యం. విన్నారా? ఇది బాగుంది. ఆపండి. ఈ మోషేతో దేవుడు మాట్లాడే సంభాషణ అంతా మనకు తెలుసు. ఆయన వచ్చాడు, ఐగుప్తు మీద 10 తెగుళ్ళు పంపించడం. మరి ఆ ఐగుప్తుల యొక్క గృహాలలో అంత చీకటమయంగా ఉంటే ఆ ఇశ్రాయేలు గృహాలు ఏముంది? వెలుగు ఉండటం. తెగుళ్ళేమో వాళ్ళకు సంభవించడం, వీళ్ళకి ఏ తెగులు ఈ గుడారానికి ఆవరించకుండా దేవుడు సంరక్షించడం. చాలా అద్భుతంగా ఇవన్నీ జరిగింది. ఆ రాత్రి వేళ దేవుడు చెప్పినట్లుగా నిర్దోషమైన ఏడాది గొర్రె పిల్లను వారు వధించి ఆ గొర్రె పిల్ల యొక్క రక్తపు గుర్తు వారి ఇళ్ళ కదా ఆ ద్వారం యొక్క పైకమ్మికి
నిలువు కమ్మికి అది రాయడం. అర్ధరాత్రి వేళ సంహార దూత, మృత్యువు, మరణ దూత సంచారం చేసి అలాగూ ఐగుప్తులో ఫరో రాజు మొదలుకొని దాసుడింట్లో అందరి ఇళ్లలోకి వెళ్ళింది. వెళ్ళినప్పుడు జరిగింది ఏంటంటే అక్కడ పుట్టినటువంటి జ్యేష్ఠ కుమారుడు తొలిచూలు వారు చావడం జరిగింది. ఇక్కడ కూడా ఈ మరణ దేవత ఇశ్రాయేలు గృహంలో ప్రవేశించడానికి కూడా వాడు ప్రయత్నం చేశాడు. కానీ ఏముంది మీరు చెప్పండి, ఏముంది? ఏ గుర్తుంది అక్కడ? అది నిర్దోషమైన గొర్రె పిల్ల రక్తపు గుర్తులు చూచి షాకొట్టుట్టు అయిపోయి ఆ గృహాన్ని దాటి వెళ్ళిపోయింది. నాన్న వినాలి, మీరు అర్థం చేసుకోవాలి. చూడండి ఎంత ఉన్నతమైన అద్భుతమైన కార్యమో. దేశము వారిది కాదు, పాలన వారిది కాదు, రాజు వాడు కాడు. ఆస్తులు, ఐశ్వర్యం అంతా కూడా ఐగుప్తీయులదే. వారి మధ్యలో ఇందాక అమ్మగారు చెప్పినట్లుగా పరవాసులుగా, పరదేశులుగా ఉన్నారు. పరదేశులుగా ఉన్న వీళ్లకు ఏ మరణం లేదు. తొలుచూలు వారెవరు కూడా వీరి గృహాల్లో చనిపోయిన వారు కారు. ఎంత అద్భుతమైన విషయం అండి. ఇలాగ చేసి దేవుడు ఇక రాత్రికి పిచ్చెక్కిన ఫరోకి వెళ్ళిపోండి అని పంపించడం. వారు ఐగుప్తు నుండి విడిపించబడి వాగ్దాన దేశానికి ప్రయాణం చేయడం. ఇంకా చాలా జరిగింది. ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేయడం, వారిని రక్షించడం. ఏమండి, పగటి వేళ మేఘ స్తంభంలోను, రాత్రి వేళ అగ్ని స్తంభంలోను వాళ్ళని భద్రపరచడం. వారు ఆహారం కొరకు దేవదూతలు ముదించేటటువంటి మన్నాను వారి కొరకు దేవుడు కురిపించడం. ఇవన్నీ కూడా జీవము గల దేవుడు వారి పక్షంగా చేస్తే, చూడండి ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేసిన ఎడల మొదటి నుండి రక్షణ పొందుకుంటానికి ఒకవైపు 400 సంవత్సరాలు నిర్లక్ష్యం చేశారు. విమోచన లేకుండా బానిసలుగా బ్రతికారు. కష్టం వచ్చి మొరపెడితే దేవుడు వారిని విమోచిస్తే, వారి ఎడల అద్భుత ఆశ్చర్య కార్యాలు చేస్తే వాళ్ళని రక్షించి వారు చేసిన పని ఏంటంటే కీర్తన 78:22 వాళ్ళు ఏం చేశారు చూడండి. రక్షణ అన్నట అది చూడండి, అక్కడ ఏమంటాడు? వారు ఇన్ని అద్భుతాలు జరిగితే, ఎంత అద్భుతంగా దేవుడు వారిని రక్షించి వాగ్దాన దేశానికి నడిపిస్తుంటే వారు దేవుని యందు విశ్వాసం ఉంచకపోయింది. ఆయన దయచేసిన రక్షణ యందు, అది విషయం. ఆయన దయచేసిన రక్షణ యందు అది దేవుడు దయచేసిన రక్షణ యందు ఏముంచలేదండి. ఇప్పుడు జరుగుతుంది విశ్వాసులు కూడా అదే. ఏమండి, ఎన్నో శ్రమల్లో, ఇరుకుల్లో, ఇబ్బందులు ఉన్నప్పుడు దేవుని ఆశ్రయించగా దేవుడు స్వస్థపరిచి అద్భుతాలు చేసి కుటుంబానికి నెమ్మదిచ్చి ఆ తదుపరి వారు బాప్తిసం పొంది రక్షించబడి దేవుని సంఘములో ఎదుగుతూ సంఘం నుండి, సహవాసం నుండి వేరై పోతున్నారు. దేవుని సన్నిధికి, ప్రార్థనకి, భక్తి జీవితానికి, వాక్యానికి దూరమైపోతున్నారు. అనేక దేవుడు అనుగ్రహించిన రక్షణను ఏం చేస్తున్నారు? నిర్లక్ష్యం చేస్తున్నారు. అందుకే పౌలయ్య అంటాడు, ఇదిగో దేవుని కృప చేత మీరు రక్షించబడ్డారు. ఏమండి, రక్షించబడినటువంటి బిడ్డలందరూ కూడా రక్షణకు తగినట్లుగా జీవించాలి. సేవకుడు పిలుపుకు తగినట్లుగా ప్రవర్తించాలి. రక్షణ పొందుకున్న విశ్వాసులు దేవుడిచ్చిన రక్షణకు ఏర్పాటుకు తగినట్లుగా వారు జీవించాలి. ఆ రక్షణను నిర్లక్ష్యం చేయకూడదు. ఇప్పుడు చేస్తున్నది ఏమిటంటే, కొందరు వారు పొందుకున్నటువంటి విలువైన రక్షణను నిర్లక్ష్యం చేస్తున్నారు. పరిశుద్ధ జీవితాన్ని దేవుడు అనుగ్రహిస్తే ఆ పరిశుద్ధతను వారు మలినపరుచుకుంటున్నారు. నీతిమంతులుగా దేవుడు వారిని చేస్తే ఆ యొక్క నీతి జీవితాన్ని వారు పాడు చేసుకుంటున్నారు. ఏమండి, విశ్వాసులుగా దేవుడు వారిని చేస్తే వారు పిశాచులుగా మారిపోతున్నారు. ఇలా వారి జీవితాన్ని చాలా భయంకరంగా రక్షించబడి కూడా పాడు చేసుకుంటున్నారు. చక్కగా ప్రేయర్ హాల్లో కనబడవలసిన వారు సినిమా హాల్లో కనబడుతున్నారు. పరిశుద్ధుల మధ్యలో ఉండి చక్కగా వారితో ఆరాధన చేయవలసిన వారు
పరిశుద్ధులతో కలిసి దేవుని సంబంధమైనటువంటి మాటలను చెప్పుకోవలసినటువంటి వారు లోకస్తులతో కలిసి ఉంటున్నారు. వారు ఎప్పుడో దేవుని మందిరానికి వచ్చినప్పుడే ఒక వాక్యాన్ని నేర్చుకున్నారు. మొదటి కీర్తన, దుష్టుల ఆలోచన చొప్పున నడువక పాపుల మార్గమున అపహాస్యులు కూర్చుని చోటున కూర్చుండక. ఎక్కడ కూర్చోకూడదు, ఎక్కడ నిలబడకూడదు, ఏమండి ఎక్కడ ఉండకూడదు, ఇవన్నీ వారు తెలుసుకొని కూడా చివరికి దుష్టుల ఆలోచన చొప్పున నడుస్తున్నారు. అపహాస్యులు కూర్చుని చోటున పాపుల మార్గమున ఇలాగైపోయింది. ఏది విశ్వాస జీవితం? ఎక్కడ కాపాడుకుంటున్నావు నీ రక్షణను? రక్షించబడ్డావు, బాగానే ఉంది. నీ రక్షణ నువ్వు కాపాడుకుంటున్నావా? నీ రక్షణలో నువ్వు ఎదుగుతున్నావా? చూడండి, పేతురు స్పష్టంగా అంటాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయములో రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఏది కావాలో అది చెప్తున్నాడు. చాలా మంది బాప్తిసాల మంది రక్షించబడి వాక్యం ఉండదండి, ప్రార్థన ఉండదు, సహవాసం ఉండవు, ఉపవాస ప్రార్థనలు ఉండవు, కనిపెట్టే అనుభవాలు ఉండవు, ప్రభు రాజ్యం కొరకు సిద్ధపాటు ఉండదు, ప్రభు రాకడ కొరకు బుద్ధి గల కన్నికల వలె సిద్ధపడేటటువంటి అభిషేకం ఉండదు. ఏం రాస్తున్నాడు నాన్న అక్కడ? దయాళుడని మీరు రుచి చూచి ఉన్న యెడల. రక్షణ పొందుకున్న వారి విషయంలో దేవుడు జ్ఞాపకం చేస్తుంది ఏంటంటే, నిజంగా మీరు దేవుడు దయాళుడని రుచి చూస్తే ఏం చేసిన యెడల సమస్తమైన దుష్టత్వమును, చూడండి, రక్షించబడిన బిడ్డలు సమస్తమైన దుష్టత్వాన్ని, సమస్తమైన కపటాన్ని, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని కొత్తగా జన్మించిన శిశువులను పోలిన పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము పాలను అపేక్షించుడి. అది రక్షణ విషయంలో ఏమవ్వాలంట? మనం రక్షణ విషయం ఏమో చెప్పండి, ఎదగాలి. రక్షించబడటమే కాదు, రక్షణలో నీకు ఎదుగుదల లేకపోతే, నువ్వు ఎదగకపోతే గొప్ప రక్షణ నువ్వేం చేస్తావు చెప్పు? నిర్లక్ష్యం. అది కొందరు దేవుడు వాక్యము దైవ సన్నిధి చేరువుగా ఉన్న మారు మనసు పొంది బాప్తిసం పొందక నిర్లక్ష్యం చేస్తుంటే రక్షణ పొందుకోకుండా, కొందరు రక్షణ పొందుకొని ఏం చేస్తున్నారు? నిర్లక్ష్యం చేస్తున్నారు. రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము వాక్యాన్ని అపేక్షించడం లేదు. నిర్మలమైన వాక్యమును పాలను చాలా మంది నిర్లక్ష్యం చేస్తున్నారు. ఈ శరీరాన్ని పోషించుకుంటానికి, బలంగా ఆరోగ్యంగా ఉండటానికి కదా 3 పూటలు బాగా తినేస్తారు. కొంతమంది రోజు 4-5 సార్లు కూడా తింటారు కదా. తినకపోతే నీరసం అయిపోతుంది, బలహీనత వస్తుంది అని తింటారు. తినాలి, మంచిది. ఈ ఆహారం తినాలి, మంచిదే. కానీ యేసయ్య చెప్పినట్లుగా మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును. ఆత్మీయ ఆహారంగా కావాలి. శరీరానికి ఈ భౌతికపరమైన ఆహారం అయితే, ఈ భూమి నుండి పడినటువంటి ఆహారం అయితే, ఆత్మకు హృదయానికి ఏమండి జీవాహారం కావాలి. పరలోకమును దిగివచ్చిన జీవాహారమును నేనే, నన్ను తినేవాడు చావనే చావడు. కనుక మనం ఆత్మీయ జీవితంలో బలహీనులు కాకుండా, చావకుండా బలవంతులను కావాలంటే వాక్యాహారం అవసరం. నిర్మలమైన వాక్యమును పాలను మనం అపేక్షించాలి. ఆ వాక్యం వినాలి, బాగా తినాలి, వినాలి, ఆలకించాలి, గైకొనాలి, జీర్ణించుకోవాలి, అనుసరించాలి. వాక్య జ్ఞానాన్ని, వాక్య శక్తిని, వాక్య బలాన్ని మనం పొందుకోవాలి. అప్పుడు రక్షణను మనం నిర్లక్ష్యం చేయక రక్షణలో స్థిరపరచబడతా. చాలా మంది జీవితాలలో రక్షించబడి కూడా నిర్లక్ష్యం చేస్తున్నారు. మునుపైతే మేము రక్షించబడ్డప్పుడు ఇక్కడి నుంచి బంగాళాగుడి వెళ్ళేవాళ్ళం, సహవాసం వాక్యం కోసం వెళ్ళేవాళ్ళం, నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళం. అప్పుడు ఆ రోజుల్లో 79-80లో ఒక ₹10 ఇచ్చి రిక్షా ఎక్కి వెళ్ళేవాళ్ళం. మరలా వచ్చేటప్పుడు నడుచుకుంటూ వచ్చేవాళ్ళం. ఏ వారం వాక్యం వినకపోతే ఆ వారం ఏదో ఒక బలహీనత, అసంతృప్తి మమ్మల్ని ఆవరించేది. తృప్తి ఉండేది కదా ఆత్మీయతలో.
ఈ రోజుల్లో మనకు చక్కగా మన ఆనందపేటలోనే 4-5 సహవాసాలు ఉన్నాయి. మీరు ఎంతో దూరం పరిగెత్తవలసిన అవసరం లేదు. పక్కనే చక్కగా ఎన్ని గంటలైతే 7 గంటలే అనుకోండి 6:45కి వెళ్ళే అవకాశం ఉంది. 10 అనుకోండి 10:10కి వెళ్ళే అవకాశం మీకు ఉంది. అయినా ఏం చేస్తున్నాం? ఆ రోజే జీవాహారము మనకు సమృద్ధిగా కుమ్మరించబడే రోజే, మన్నా మన హృదయాల్లో కుమ్మరించబడే రోజే చక్కగా చేపలు తెచ్చుకుంటున్నాం, మాంసం తెచ్చుకుంటున్నాం, కోళ్ళు కోసుకుంటున్నాం, చుట్టాలు వస్తే కూర్చొని ముచ్చట్లు చెప్పుకుంటున్నాం. ఏమండి, భక్తిహీనతో నివసించుడు కంటే నీ మందిరావడములో ఒక్క దినము గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టమనుంటే శ్రేష్టమైన ప్రభు దినాన్ని మనం వ్యర్థం చేసుకుంటున్నాం. వాక్యం లేదు, ఆ రోజు కడుపు నింపుకుంటున్నాం కానీ హృదయాలు నింపుకోవటం లేదు. ఏమండి, వీటితో తృప్తి పడుతున్నాం కానీ ఆత్మలో తృప్తి పడటం లేదు. పరలోక రాజ్యం అంటే భోజనము పానము కాదండి, నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ యందలి ఆనందం. వీటన్నిటిని మనం నిర్లక్ష్యం చేస్తున్నాం. ఆ దినానే పేతురే చెప్పాడు, ఈ రోజున బాప్తీసం పొందిన ఇందిరామణి సహోదరి యేసుమణిగా మార్చబడి ఆ వాక్యాన్ని ఎత్తి చెప్పాం. ఆ రోజు ఒక్కరోజే వాక్యం అంగీకరించిన వారు 3000 మంది బాప్తీసం పొంది సంఘములో చేర్చబడ్డారు. వీరు అపోస్తుల బోధయందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎలాగున్నారు? అదే రక్షణలో ఎదగాలంటే, బలవంతులం కావాలంటే మనకు అపోస్తుల బోధ కావాలి. ఇంకంతే, వాక్యాన్ని వినాలి. వాక్యమే కాదు, రెండోది ఏంటి? సహవాసం కావాలి, పరిశుద్ధుల సహవాసం. నేను చెప్తాను, చాలా పర్యాయాలు చెప్తాను. రక్షణ పొందుకున్నటువంటి దేవుని బిడ్డలకు బలము, బలగం, సపోర్ట్ ఏమిటి అంటే సంఘమే. బలి చెప్పంతనే సంఘమే. ఒకవేళ మన బంధుమిత్రులు మన ఆపదలు, మన శ్రమలు, మన వ్యాధి బాధల్లో, కష్టములు వారు దూరం అయిపోయినా మన ఆత్మీయ సహోదరి సహోదరులు మన సహవాసం దూరం కాదు. వారు గడియకు మన నిమిత్తం ప్రార్థన చేస్తారు, సహాయం చేస్తారు, యోగక్షేమాలు తెలుసుకుంటారు. అందరూ కలిసి మన గురించే మాట్లాడుకుంటారు. అక్కడికి ఎట్లుందంట, ఆరోగ్యం ఎలాగుందంట, అన్నకు బాగలేదంట కదా, ఏమైంది, ఆ సమస్య తీరిందా, ఈ బాధ సరైందా, ప్రార్థన చేద్దాం, ప్రభు తప్పక సహాయము చేస్తాడు. నేను చెప్తున్నాను, సహవాసానికి దూరమైన వారు బలహీనులు అవుతారు. మీకు సపోర్ట్ ఉండదు. మన ఇంటి పేరటోళ్ళు ఒక 100 మంది ఉన్నారు అనుకోండి, ఎవడన్నా వచ్చి మన పిల్లల్ని ఒకటి కదిలియటానికి ట్రై చేస్తారు, బాబు ఎవరబ్బాయి, అబ్బాయి బలముండ అబ్బాయి, వాళ్ళ జోలికి ఎందుకు పోతారు ఆయన, బలం అంతా వాళ్ళదే, ఎందుకు వెళ్తావు, బాబు ఎంతమంది వెళ్ళిపోతారు. అలాగే సహవాసం అంటే మనకు ప్రార్థన చేసే బలవంతులు ఉన్నారు. సాతాను గారు ఏదైనా చేయటానికి మన సోదరి సహోదరుడు వాడు ప్రయత్నం చేసినప్పుడు వాడు విచారణ చేస్తాడు, చూస్తాడు, బాబోయ్ ఈ 50 మంది మామూలు కాదురా, ఉపవాసం ఉంటారు, కన్నీటితో ప్రార్థన చేస్తారు, ఆత్మతో నింపబడి యేసు రక్తమే చేయమంటే మేము కాలిపోతామని వాడు పారిపోతాడు. గట్టిగా చదువు పెడతాం, అందరు గట్టిగా చదువు పెడతాం. ఇలాంటి బలగము సహవాసం ఉండాలి. రక్షణను మనం ఎదగాలంటే నిర్లక్ష్యం చేయకుండా లక్ష్యం పెట్టాలంటే వాక్యం వినాలి, సహవాసంలో ఎదగాలి. తల్లి పొత్తిళ్ళ లాంటిది సహవాసం. పుట్టిన శిశువును తల్లి కవిళ్ళు భద్రపరుచుకుంటుంది. ఆ వ్యక్తికి బిడ్డకి ఆరోగ్యం కలుగుతుంది, ఏ జలుబు చేయదు, దగ్గదు, ఆరోగ్యం ఉంటాయి. తల్లిపాలు ఎంతో ఆరోగ్యాన్ని కలుగు చేస్తాయి. అలాగే రక్షణ పొందుకున్నటువంటి విశ్వాసి చక్కగా దైవ సేవకుల వాక్యాన్ని ఆలకించాలి. సహవాసం మధ్యలో ఆ వ్యక్తిలో వెచ్చదనములో భద్రపరచబడాలి. వారిని కొరకు ప్రార్థన చేస్తారు, నీ సమస్యల కొరకు దేవుని అడుగుతారు. నువ్వు మర్చిపోయినా నీ ఇంటిని గుర్చి వారు మాత్రం మరచి పోరు. ఆ ప్రేయర్ సపోర్ట్ నీకు ఉంటుంది. యోబు ప్రార్థన చేసినప్పుడు ఎలాగో దేవుడు అతని ఇంటి చుట్టూ తాము కలిగిన సమస్తం చుట్టూ ఏమేశాడట, కంచె వేశాడు. పరిశుద్ధుల ప్రార్థన బట్టి దేవుడు నీ కాపుదలను అనుగ్రహిస్తాడు. స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. దిగులు పడిన వేళలలో దరి చేరిన దేవా, అవమానపు చీకటిలో బలమిచ్చిన దేవా. గమలేదా?
దిగులు పడిన వేళలలో దరి చేరిన దేవా, అవమానపు చీకటిలో వెలసిచ్చిన నా దేవా, చీకటిలో వెలుగుని నడిసొచ్చిన నా దేవా, చీకటిలో వెలుగుని నడిసొచ్చిన నా దేవా, నీ చల్లని ఒడిలో నన్ను చేర్చగలవా, నీ చల్లని ఒడిలో నన్ను చేర్చగలవా, ఆధారము నాకు ఆధారము, నాకు తోడు నీవై ఉన్నది కృపయే ఆధారం, ఆశ్రయము నా ఆశ్రయము, నా పట్టాలమందు ఆశ్రయము, నీ నామం ఆశ్రయము, తల్లి తండ్రి లేకున్నా అందులో రాకున్నా భూగవంతమైనా పాదలన్నీ బంధువులైనా ఆధారం నాకు ఆధారం, నాకు తోడు నీవై ఉన్నది కృపయే ఆధారం, నాకు తోడు నీవై ఉన్నది కృపయే ఆధారం. హల్లెలూయా. కనుక ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, మనము దేవుడు మనకు అనుగ్రహించిన రక్షణను లక్ష్య పెట్టాలి, నిర్లక్ష్యము చేయకూడదు. అప్పుడు ఆత్మీయతలో బలహీనమైపోతాం. రేపు ప్రభు వచ్చినప్పుడు ఆత్మ రెక్కలు మనకు ఉండవు, ఎత్తబడలేము. ఎలాగుంటుందంటే మన బ్రతుకు నిరీక్షణ లేని ఇతరులనే ఉంటాం, నిరీక్షణ గల వారిగా ఉండం. కనుక అపోస్తల బోధ కావాలి, సహవాసం కావాలి, రొట్టె విరవాలి, ప్రభు శరీరములు రక్తములు పాలిభాగస్తులు కావాలి. అప్పుడే ఆయన మరణ పునరుద్ధానములు మనము పాలిభాగస్తులు అవుతాం. ప్రభు వచ్చినప్పుడు సజీవులుగా ఉంటే మహిమలు ధరిస్తాం, లేక ప్రభునందు మృతి చెందితే మన సమాధులు తెరవబడతాయి, జీవం మనలో కలుగుతుంది. ఏమండి, ఇదేదో ఆచారబద్ధంగా చేసేది కాదు, ప్రభు చెప్పాడు, చేసి చూయించాడు. కానీ తప్పక ప్రతి సంఘములో ఏమండి రొట్టె విరవాలి. చాలామంది సేవకులు కూడా దీన్ని నిర్లక్ష్యం చేస్తారు, అసలు అనుసరించకపోవడం వాళ్ళకు ఒక ఫ్యాషన్ అయింది కొంతమంది సేవకులకి. అది తప్పు. రేపు దేవుని దగ్గర అటువారి లెక్క అప్పగించాలి, తప్పక రొట్టె విరవాలి. ఇది అవసరం. మనలో బలము, జీవము, శక్తి కలుగుతుంది. ఆ దినాన వారు పస్కాను భుజించినప్పుడు ఇశ్రాయేలీయులు వారి యాత్రలో, ఎన్ని సంవత్సరాల యాత్రది చెప్పండి? అది ఇక్కడ ఉండరు, ఆన్సర్ చెప్పేవాడు. 40 సంవత్సరాల యాత్రలో ఏమండి వాళ్ళ కాళ్ళలో సత్తువ తగ్గలేదు, దృష్టి మందగించలేదు, వస్త్రాలు అది చెప్పులు తెగిపోలేదు, చెంగున ఎదుర్కొంటూ ప్రయాణం చేశారు. కనుక మనం ఆత్మశక్తి మనకు కావాలంటే, స్వస్థత మనకు కావాలంటే, బలం కావాలంటే ప్రభు శరీరములో చెప్పండి రక్తములో పాలిభాగస్తులం కావాలి. కొంతమంది విశ్వాసులు కూడా మరి రొట్టె విరగకపోవడం ఫ్యాషన్ అన్నమాట. ఏం కాలేదు, సిద్ధపడలేదులే అంటే, నేను ఇలాంటి వాళ్ళకి చెప్పే మాట ఏంటంటే, సిద్ధపడలేదంటే నువ్వు రొట్టె తీసుకుంటానికే సరైన ప్రార్థన పరిశుద్ధత లేదంటే, ఈ గడియలో యేసు ప్రభువు వస్తే నీ గతి ఏంటి? అది నేను చెప్తాను, అందరూ చెప్తున్నారు వినండి. ఏ ఆదివారం 5-6 ఈ వారం ఇచ్చేద్దాం రొట్టె అన్నారు అనుకోండి, తక్కువ వంట మోకరించాలి. సిద్ధపడలేదంటే ఏంటి అర్థం? అంటే రొట్టె విరిచేటప్పుడే పవిత్రపరచబడతావా? అప్పుడే ప్రార్థన చేసుకుంటావా? ఏమండి, అప్పుడే నీతిగా ఉంటావా? మిగతా రోజు నీతి తప్పుతావా? అపవిత్రంగా ఉంటావా? ఏమండి, మూర్ఖంగా ఉంటావా? ఇది మీరు ఆలోచించండి. పరిశుద్ధులంటే పరిశుద్ధులే. ఒక టైటిల్ ఇచ్చారు కదా, పేతురయ్య మొదటి పత్రిక 2:9 మనమేనంట, పరిశుద్ధ జనమై ఉన్నాం, పరిశుద్ధంగా ఉండాలి. మన దేవుడు పరిశుద్ధుడు. కొందరు విశ్వాసులు కూడా ఈరోజు నేను సిద్ధపడలేదులే అమ్మా, ఆ పడలేదులే అమ్మా,
ఆ పళ్ళదిలే అంటారు. అంటే ఏంటి లెక్క? ప్రభు వస్తే ఏంటి నీ గతి? అప్పటికప్పుడు పరిశుద్ధులుగానే ఉండాలి. అది రక్షణను లక్ష్య పెట్టటం. అది చూడండి, రొట్టె విరిచితే అందను తర్వాత ప్రార్థన ఎంత ప్రాముఖ్యమైందో అలా. ఇక్కడ కొన్ని విచిత్రమైన విశ్వాసులు ఉన్నారు, ముగిస్తారు. విచిత్రమైన వాళ్ళు ఉన్నారు. పాటలు పాడేంత వరకు ఉంటారు, మాయమైపోతారు. ప్రసంగం చేసేంత వరకు ఉంటారు, ఇది కనపడరు. ఈ రెండు అవసరమే. ప్రార్థన సమయం వచ్చిందంటే ఆ ఆవిలంతలు, అమ్మా అయ్యా అంటాం, కాలు తాగటం, ముడుచుకుంటాం, ఇటు తిరగటం, అడ్డు తిరగటం, చిన్నగా అందరు కళ్ళు పూసుకుంటే మాయమై పోవటం. ప్రార్థన శక్తివంతమైందండి. ఆ రోజే ప్రభు అన్నాడు, అరే బాబు, మీ శోధనలో పడకుండా నిమిత్తం మెలుపుగా ఉండి ప్రార్థన చేయండి. కొంతమంది సంఘంలోనే కనపడతారు, అసలు ఇళ్ళలో ప్రార్థనే చేయరు. కొంతమంది ఇళ్ళలో కనపడతారు, సంఘంలో కనబడరు. దేవుడు ఆయన సేవకుల ద్వారా చెప్పాడు. ఒకటి మీరు చెప్పండి, ఒకటి చెప్పండి, ఏ ప్రార్థన? ఒకటి కాదు, అది అక్కడ చెబుతున్నారు, అక్కడ వ్యక్తిగతంగా. ఒకటి వ్యక్తిగత, రెండు రావాలి కుటుంబ, మూడు అది కావాలి. వ్యక్తిగతంగా వేకునే 3:30-4 గంటలకు లెగవాలి. బాబోయే నేను లెగవాలంటే లెగవాలి, తప్పదు. నీ ఇల్లు ఏవి ఇంటిలాగా నీ ఇల్లు దీవించబడాలంటే సిస్టర్, రక్షణ పొందుకున్నాం బ్రదర్, నువ్వు 3:30-4 గంటలు తప్పక లేచి మోకరించి ప్రార్థన చేసుకోవాలి. మాకు 7th to 10th ఎగ్జామ్స్ అప్పుడు ఏం చేసేవాడంటే, నిద్ర వస్తూ ఉండేదిగా. ఇక్కడ పులిపురి ఉండేది, నాకు పులిపురి ఒకటి ఉండేది, చిన్న ఘాటు పెట్టాను. ఒక నిద్ర వస్తాం, తింటాం కదా, బరీ తినేవాడు, అంత నిద్ర ఎక్కువ వచ్చింది. మా రోజుల్లో మామూలుగా లేదుగా తిండి. ఇక నిద్ర వస్తే ఎట్లాగే వాడి చుక్ అనేది నిద్ర పోయేది, చదువుకుంటూ ఉండేవాడు. అక్కడ చేసేవాడు. అంటే ఇప్పుడు పోసుకోవాలని చెప్పట్లేదు కదా, లేచేసి తక్కువ చల్లటి నీళ్ళు ఉంటాయిగా, మొఖాన్ని కొట్టేసుకోండి, నిద్ర బారిపోద్ది. చక్కగా ఒక గంట తృప్తిగా ప్రార్థన చేయండి. ప్రభువుతో మాట్లాడండి, ప్రభు దూతలతో మాట్లాడతాడు. ఆజ్ఞాపించి అది రాత్రి అంతా వేకం అంతా నన్ను అలాగించిన బిడ్డ వెళ్ళిపోయి ఆ సమస్య తీర్చండి. మన ముందుండేటటువంటి ఆ దీవెనల గంపలో దూతలు వచ్చి ఆశీర్వాదాలను కుమ్మరించి వెళ్తారు. చప్పలు కొడదాం గట్టిగా. వ్యక్తిగత ప్రార్థన కావాలి రక్షణలో వర్ధిల్లాలంటే. రెండోది, ఇంట్లో వాళ్ళు కూర్చోకపోయినా బతిమలాడి ఒక 10 నిమిషాలు కూర్చున్నాలేరా అయ్యా, ఒక 5 నిమిషాలు కూర్చున్నా, అందరు కూర్చొని చక్కగా కాదు ఆ తర్వాత దిగుగా అలా కూర్చో. ఇదివరకు మన పాత వాళ్ళు అట్లాగే చేసేవాడు. కుటుంబ ప్రార్థన ప్రతి నూతన క్రైస్తవ సంఘ బిడ్డలకి, బ్యాప్టిస్టు సంఘ బిడ్డలకు ఉండేది. వాళ్ళు నేర్పించేవాళ్ళు. దాని మీదే మాసిల మన అయ్య గారు కూడా పాట రాశాడు. కుటుంబ ప్రార్థన అందరిని కూర్చోబెట్టి ఒక పాట పాడుకొని, ఒక కీర్తన చదువుకొని, వచ్చిన వాళ్ళు 2-3 ప్రార్థన చేసి అప్పుడు భోజనం చేసేవారు కదా. బల్ల చుట్టూ భోజనపు బల్ల చుట్టూ పిల్లలు, అది ఇదే కుటుంబ ప్రార్థన. ఇది ఉంటేనే ఆశీర్వాదం ఉంటుంది. ఆ తర్వాత సంఘంలో శనివారము, శుక్రవారము ప్రతిష్ఠ దినాల్లో ఉంటాయి, వాటిలో పాల్గొనాలి. నేను క్రొత్త ఏం చెప్పడం లేదు, ఉన్న వాటిని ఆదమర్చున్నామేమో, వాటిని దేవుడు జ్ఞాపకం చేయమన్నాడు, నేను జ్ఞాపకం చేస్తున్నా. మనము రక్షణను లక్ష్య పెట్టాలంటే తప్పక ఈ అనుభవాలు కావాలి. ఇంకంతే. అపోస్తల బోధ, సహవాసం, రొట్టె విరవడం, ప్రార్థన చేయటం ఎడతెక్కగా వీటిలో ఉండాలి. అప్పుడు మనము దుష్టుడు మన సమీపానికి రాకుండా వచ్చిన వాడి ఆలోచన యేసు రక్తమే చేయమని నెట్టేస్తాం. మనం బలవంతులుగా ఉంటాం. ఇశ్రాయేలు విషయంలో ఇందాక మనం చదివినట్లుగా వారు ఏం చేశారంట? రక్షణను వారు ఏం చేశారంటున్నారా? ఏం చేశారు? అక్కడ మనం చదివే కీర్తనలో ఏమన్నా రక్షణ యందు విశ్వాసం ఉంచకపోయిరి, ఆయన దయచేసిన రక్షణ యందు నమ్మిక
ఉంచలేదు. ఏమైంది వాళ్ళ పరిస్థితి అంటే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయంలో పౌలయ్య వివరణ చెప్తాడు. వారిలో అనేకులు అంటే వాళ్ళు ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా కనుక అరణ్యములో ఏమైపోయారు. అది అమ్మ వినండి, నాన్న వినండి. ఐగుప్తు బానిసత్వంలో వచ్చారు, విమోచించబడ్డారు, రక్షించబడ్డారు. కానీ వారు ఏమైపోయారు? వారి అవిధేయతను బట్టి, దేవుడిచ్చిన రక్షణ ఏమించలేదు, నమ్మిక ఉంచకపోవడాన్ని బట్టి, దాన్ని నిర్లక్ష్యం చేయటను బట్టి, నిర్లక్ష్యం చేసి ఇంకేం చేశారు? విగ్రహారాధన చేశారు, విచారణ చేశారు, సణిగారు, గొణిగారు, తిరుగుబాటు చేశారు. కనుక ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండలేకపోయారు. రక్షణ పొందుకున్న ప్రతి కుమారుడు, ప్రతి కుమార్తె యేసు ప్రభువాన్ని గురించి తండ్రి అయిన దేవుడు, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించున్నాను అన్నట్లుగా మన యందు యేసయ్య ఆనందించాలి. మనమంటే ఇష్టంగా ఉండాలి. బడా నమ్మకమైన మంచి దాసుడా అనేటువంటి సాక్షాత్ దేవుని ద్వారా మనం పొందుకోవాలి. అప్పుడే మన రక్షణను మనం నిలబెట్టుకుంటాం. వారు చేయకూడని పొరపాటును పాపాలు చేసి ఏమైపోయారు నాన్న? ఎక్కువ మంది ఏమయ్యారు? అరణ్యములోనే సంహరించబడ్డారు. వాగ్దానం దేశానికి వెళ్ళా ఎవరు వెళ్ళారు అంటే, ఈ 6 లక్షల కాలం ఇక్కడే పోయారు. ఎవరంటే ఈ 40 సంవత్సరములు ఏమా అయ్యా, ఈ 40 సంవత్సరాలు ప్రయాణంలో పుట్టారే, ఈ ప్రయాణంలో జన్మించారే, ఆ జనరేషన్ మాత్రమే కాలేబు యెహోషువతో కలిసి వాగ్దాన దేశంలో ప్రవేశించారు. అయ్యా, ఇదివరకులా కాదు, అది మా సంఘం, ఇది మీ సంఘం, మాకు ఆత్మ లేదు, మీకు ఆత్మది కాదు. ఆత్మ ఎవరి సొంతం కాదు, ఎవడొబ్బ సొమ్ము కాదు, పరలోకమందున మన అబ్బా సొమ్ము. అంత్యదినాలు అందరి మీద ఆత్మను సంహరించుదామన్నాడు. ఆలస్యంలో ఫాదర్లు సైతం ఆత్మను పొందుకొని భాషలు మాట్లాడి అద్భుత ఆశ్చర్య కార్యాలు చేస్తున్నాడు. ఆయన ఎవరు? రాజా సెలవరాజు గారు. ఆయన ఎవరు? ఒకసారి దుర్గిలో స్పీకర్ చేశారు సెలవరాజు గారు. ఆయన ఫాదర్ గారు. ఆయన ఆత్మల ముందుకు ప్రార్థన చేస్తే దెయ్యాలు పారిపోతున్నాయి, రోగులు స్వస్థపరచబడ్డ. బాప్టిస్ట్, లూథరన్, సిఎస్ఐ అన్ని సంఘాల్లో అందరూ సత్యాన్ని గ్రహించారు, ఆత్మను పొందుకుంటున్నారు, ఎవరిని అన్ని భాషలు మాట్లాడుతున్నారు, అద్భుత ఆశ్చర్య కార్యాలు చేస్తున్నారు. కాబట్టి అది మాకొద్దు, ఇది మీకొద్దు, అది మాది, ఇది మాది అని కాదు. మన దేవుడు యేసుక్రీస్తు అందరికీ ప్రభు, ఆయన పక్షపాతి కాదు. అందరం రక్షణ పొందుకోవాలి, అందరం పరిశుద్ధాత్మను పొందుకోవాలి, అందరం బాగా ప్రార్థన చేయాలి, అందరం బాగా ఉపవాసాలు ఉండాలి, అందరూ సత్యవాక్యాన్ని సరిగా గ్రహించాలి, అనుసరించాలి. బుద్ధి గల కన్యకల వలె ఈ నా మాట విని వాటి ప్రకారం చేయు ప్రతివాడు ఏమండి బండ మీద తన ఇల్లు కట్టుకున్నా బుద్ధిమంతుని పోలి. వర్షం వచ్చింది, వరద వచ్చింది, వాన వచ్చింది, అదేమాత్రం కదలనే కదలలేదు. ఈ నా మాట విని వాటి ప్రకారం చేయని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకున్నా అదేమైపోయింది, దెబ్బకు కొట్టుకుని పోయింది. బుద్ధి గల కన్యకలు కూడా అంతే కదా. ఏమండి, బుద్ధి గల కన్యకలు, బుద్ధి లేని కన్యకలు, 10 మంది కన్యకలు అయ్యారు. పెళ్లి కుమారుడు వస్తున్నాడు హో అని కేక వినబడగానే ఆ 10 మంది 2 ఐదులు అయిపోయారు. ఒక 5 బుద్ధి గల కన్యకలు. అందరూ ఏదో దివిటి వెలిగిద్దాం అనుకుంటున్నారు, కానీ బుద్ధి లేని కన్యకలు దివిటిలో ఏం లేదటండి, ఏం లేదు చెప్పండి మీరే, నూనె లేదు. ఆ పెరుగు తప్పటారిపోయి బుద్ధి గల కన్యకల్లో నూనె ఉంది. అయ్యా మాకు కూడా కొద్దిగా పోయేమా అన్నారు. ఎవరు పోతారు? రక్షణకు ఎలా ఇదే మిక్కిలు అనుకూల సమయము, ఆత్మ పొందుకుంటాను కూడా ఇదే మిక్కిలు అనుకూల సమయం. అంతే, అందరూ ఆత్మను పొందుకోవాలి. ఆత్మ తైలము చేత మన గిన్నె నుండి ఏమవ్వాలి? వదిలిపోవాలి, ఆత్మతో నింపబడాలి. బుద్ధి లేని కన్యకలారు మన బ్రతుకులు పాడు చేసుకోవద్దు. అందరూ కన్యకలు, ఇద్దరు పరిశుద్ధులే, ఆహా అందరూ పెళ్లి కుమారుడు ఎదుర్కొంటారు అనుకుంటే, బుద్ధి లేని కన్యకల యొక్క సిద్ధులలో ఏం లేదు, నూనె లేదు. అడుగుతున్నారు పొయ్యమని, ఇది మీకును మాకును చాలా.
అండి ఎవరి రక్షణ వాళ్ళది. మా అమ్మ మా నాన్న వెళ్తున్నారుగా ప్రార్థనకి, నాకేముందంటే నీకు ఈ లోకల్ ఏదైనా సంపాదించి పెట్టొచ్చేమో కానీ, ఇల్లు కట్టొచ్చేమో కానీ, భోజనం పెట్టొచ్చే కానీ, మీ అమ్మ నాన్న నీకు పరలోకాన్ని ఎవరు, అది నువ్వు సంపాదించుకోవాలి బ్రదర్. ఆ అమ్మాయి మరి ప్రార్థన చేసింది నా భార్య, అబ్బో అని తెగ పొగుడుతాడు. ఎందుకు నీ ఒట్టి పొగుడుతారు చేసింది. రేపు ఏసేస్తే ఏమైందో తెలుసా, ఇద్దరు చక్కగా ఒక బెడ్ మీద పడుకుని ఉంటారు. ఒకరు అది అమ్మ మరి అమ్మ మాత్రం నేను వస్తాను గట్టకొత్తా, ఇక్కడ కాదు డిమాండ్ కమాండ్ చేయటానికి ఆడ కూర్చో. ఆమె ఏది కూడా తాగటానికి నీకు అర్హత ఉండదు, హక్కు ఉండదు, శక్తి ఉండదు. నీ దేహం వేరు, ఆమె దేహం వేరు. రక్షించబడి పవిత్రంగా తన స్థితిని కాపాడుకుంది కనుక సిద్ధపడింది. బోరబోగానే మహిమతో ఎత్తబడింది. ఇక నీకు దొరకదు. ఏదురా ఇక్కడ కోరుకుంది మీ అమ్మ ఏమైందంటావు. ఏమైందంటే ఆ వెళ్ళవలసిన తన ప్రభు దగ్గరికి వెళ్ళిపోయింది. నానా ఎవరి రక్షణ వారిదే, రక్షణ నిర్లక్ష్యం చేయొద్దు. ఒకవేళ వీళ్ళు మాట్లాడుతున్నాడేమో, ఏమైనా తీర్మానం చేసుకుంటే ఆ సంఘానికి వెళ్ళేటటువంటి బిడ్డలైతే మీ పాస్ గారి దగ్గరికి వెళ్ళి మీరు బాప్తిస్తాలు తప్పగా తీసుకోండి. ఎక్కడికి వెళ్ళిన వాళ్ళు ఉంటే రండి, రేపు ఇవ్వడానికి మేము రెడీ. కనుక బుద్ధిగల కన్యకల యొక్క సిద్ధులలో నూనె ఉంది కనుక దివిటీలు వెలుగుని పెండ్లి కుమారుడు ఎదుర్కొన్నారు. అంతట తలుపు వేయబడింది. బుద్ధి లేని వాళ్ళు బయట కేకలేస్తున్నారు. కాబట్టి అంతం వరకు ఏం చేయాలి, మన రక్షణను కాపాడుకోవాలది. ఇప్పుడు దినదినము రక్షణ పొందుకున్న తర్వాత ముందు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం బాప్తిసం పొంది రక్షించబడాలి. రెండవది దినదినము మనం రక్షించబడుతూ ఉండాలి. ఎందుకంటే శోధకుడు ఒకడు ఉన్నాడు కదా, ఏ రోజుకి ఆ రోజే వాడు ఆరంభిస్తాడు. ప్రభువారు అన్నట్లుగా మానదిన ఆహారం నేడు మాకు దయచేయమని దినదినము మనము ప్రార్థనతో, వాక్యముతో, ఆత్మాభిషేకముతో దేవుని వెలుగుని శక్తిని పొందుకొని ప్రతి శోధన నుండి, ప్రతి శ్రమ నుండి విడిపించబడుతూ దుష్టు నుండి దినదినము రక్షించబడాలి. రక్షించబడిన మనం రెండవది రక్షించబడుతుండాలి. రేపు ఆయన వచ్చినప్పుడు సంపూర్ణమైన విడుదల రక్షణ సంఘానికి కలుగుతుంది. ఇప్పుడు గట్టిగా చప్పట్లు కొట్టండి. ఇక ముగింపులో కూర్చుందాం. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటాడు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటాడు.
కూర్చొని ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా ఒక నిమిషం తీర్మానం చేసుకోండి. నాన్న ఇంకెంతకాలం నిర్లక్ష్యం చేస్తావమ్మా? అయ్యా ఇంకెంతకాలం బాప్తిసం పొందకుండా దూరంగా ఉంటావు? ఎటు పరిగెత్తావు చెప్పు? ఇంకెంతకాలం ఉంటావు? రాత్రి తీర్మానం చేసుకో. ఇది మీకు అనుకూల, ఈనాడే రక్షణ. ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేసిన నువ్వు నరకం నుండి తప్పించుకున్నా లేవో ఇంకంతే. తీర్మానం చేసుకో. ఇంకేం చేయాలని చెప్పు. కొంతమంది వయస్సు మీరిన వాళ్ళు కూడా ఇంకేదో ఆలోచిస్తారు. ఇంకా ఏమైనా తప్పు చేయాలని ఉందా నీకు? ఇంకేమైనా లోకంలో విలాసంగా బ్రతకాలని ఉందా? తాగి తమ్మనాలని ఉందా? ఇంకేమైనా వాంఛలు ఉన్నాయని బ్రతుకులు ఏముంది? ఎందుకు నువ్వు రక్షణ నిర్లక్ష్యం చేస్తున్నా? దేవుడిచ్చిన అవకాశాన్ని నేను సద్వినియోగపరచుకో. ఎవరి బిడ్డ ఎవరి కాలం అంది నా కారు మొయిట నరుడికి మేలని ప్రభు చెప్తున్నారు. ఎవరు ఇచ్చిన విడిచిరా ప్రభు దగ్గరికి.